खुद को प्रभु पे करके
ఓం శాంతి. మధురమైన పిల్లలు, యథార్థమైన డ్రామా జ్ఞానం ద్వారానే మీరు అచలంగా, స్థిరంగా, ఏకరసంగా ఉండగలరు. మాయా తుఫాన్ మిమ్మల్ని ఏమీ చేయలేదు. ప్రశ్న: దేవతలలో ఉన్న ముఖ్యమైన ఏ గుణం పిల్లల్లో మీలో సదా కనిపించాలి? సదా హర్షితంగా ఉండడం. దేవతలు సదా చిరునవ్వుతో హర్షితంగా చూపిస్తారు. అలాగే పిల్లలు మీరు కూడా సదా హర్షితంగా ఉండాలి. ఏమి జరిగినా చిరునవ్వుతో ఉండండి. ఎప్పుడూ ఉదాసీనత లేక కోపము రాకూడదు. తండ్రి ఎలాగైతే తప్పొప్పులు జ్ఞానం ఇస్తారో ఎప్పుడూ కోపము చేసుకోరు, ఉదాసీనం అవ్వరు. అలాగే మీరు కూడా ఉదాసీనులు అవ్వకూడదు. ఓం శాంతి. అనంతమైన పిల్లలకు అనంతమైన తండ్రి అర్థం చేయిస్తూ ఉన్నారు. లౌకిక తండ్రి ఇలా అనరు. వారికైతే 5-6 మంది పిల్లలు ఉండవచ్చు. ఇప్పుడున్న ఆత్మలందరూ పరస్పరంలో సోదరులు. వారందరికీ తండ్రి తప్పకుండా ఉంటారు. మనమంతా సోదరులమని కూడా అంటారు. వచ్చిన వారికి కూడా మనమంతా సోదరులమని చెప్తారు. డ్రామాలో అందరూ బంధింపబడి ఉన్నారు. దీనిని గురించి ఎవ్వరికీ తెలియదు. ఇది తెలియకపోవడం కూడా డ్రామాలో నిశ్చితమై ఉన్నది. తండ్రి వచ్చి వినిపిస్తూ ఉన్నారు. కథలు మొదలైనవి కూర్చొని వినిపించినప్పుడు పరంపిత పరమాత్మాయ నమః అని అంటారు. అయితే ఆ పరమాత్మ ఎవరో తెలియదు. బ్రహ్మదేవతాయ నమః, విష్ణు దేవతాయ నమః, శంకర దేవతాయ నమః అని అంటారు. కానీ అర్థం చేసుకొని చెప్పరు. వాస్తవంగా బ్రహ్మను దేవత అని అనరాదు, విష్ణువుని దేవత అని అంటారు. బ్రహ్మ గురించి ఎవరికీ తెలియదు. విష్ణు దేవత అనేది సరి అయినది. శంకరునికి ఏ పాత్ర లేదు. వారికి స్వీయ చరిత్ర లేదు. శివబాబాకైతే స్వీయ చరిత్ర ఉన్నది. వారు పతితుల్ని పావనంగా చేసేందుకు, కొత్త ప్రపంచాన్ని స్థాపన చేసేందుకు వస్తారు. ఇప్పుడు ఒకే ఆది సనాతన దేవీ దేవతా ధర్మ స్థాపన, సర్వధర్మాల వినాశనం జరుగుతుంది. అందరూ ఎక్కడికి వెళ్తారు? శాంతిధామానికి వెళ్తారు. అందరి శరీరాలు వినాశమవుతాయి. కొత్త ప్రపంచంలో కేవలం మీరు మాత్రమే ఉంటారు. ముఖ్యమైన ధర్మాలు ఏవైతే ఉన్నాయో వాటిని మీరు తెలుసుకున్నారు. అన్నిటి పేర్లైతే చెప్పలేము. చిన్న చిన్న కొమ్మలు రెమ్మలైతే చాలా ఉన్నాయి. మొట్టమొదటిది దేవతా ధర్మము, తర్వాత ఇస్లాం ధర్మము. ఈ విషయాలన్నీ మీకు తప్ప మరెవ్వరి బుద్ధిలోనూ లేవు. ఇప్పుడు ఆది సనాతన దేవీ దేవతా ధర్మము ప్రాయలోపమైపోయింది. కాబట్టి మర్రి చెట్టును ఉదాహరణగా చెప్తారు. వృక్షం అంతా ఉన్నది, కానీ కాండం లేదు. అన్నిటికంటే ఎక్కువ ఆయుష్ మర్రి చెట్టుకే ఉంటుంది. ఇందులో ఆది సనాతన దేవీ దేవతా ధర్మానికి అన్నిటికంటే ఎక్కువ ఆయుష్ ఉంటుంది. అది ప్రాయలోమపోయినప్పుడు తండ్రి వచ్చి ఒక ధర్మ స్థాపన మరియు అనేక ధర్మ వినాశనం అవ్వాలని చెప్తారు. అందుకే త్రిమూర్తులను కూడా తయారు చేశారు. కానీ అర్థం తెలుసుకోరు. అత్యంత ఉన్నతమైన వారు భగవంతుడు, తర్వాత బ్రహ్మ విష్ణు శంకర్లు. తర్వాత సృష్టి పైకి వస్తే దేవీ దేవతా ధర్మం తప్ప మరొకటి లేదు. భక్తి మార్గం కూడా డ్రామాలో నిర్ణయించబడింది. మొదట
శివుని భక్తి చేస్తారు, తర్వాత దేవతల భక్తి చేస్తారు. ఇది భారతదేశానికి సంబంధించిన విషయము. మిగిలిన వారికి తమ తమ ధర్మాలు, మఠాలు, మార్గాలు ఎప్పుడు స్థాపన అవుతాయో తెలుసు. మేము పురాతనమైన వారమని ఆర్యులు చెప్తారు కదా. వాస్తవానికి ఆది సనాతన దేవీ దేవతా ధర్మము అన్నిటికంటే పురాతనమైనది. మీరు వృక్షం గురించి ఇతరులకు అర్థం చేయించినప్పుడు మన ధర్మం ఫలానా సమయంలో వస్తుందని స్వయం వారే అర్థం చేసుకుంటారు. అందరికీ అనాది అవినాశిగా ఏ పాత్ర అయితే లభించిందో ఆ పాత్రే చేయాలి. ఇందులో ఎవ్వరి దోషము లేదు, ఎవ్వరి తప్పు లేదు. ఇందులో కేవలం పాపాత్ములుగా ఎందుకు అయ్యారనే విషయమే అర్థం చేయించబడుతుంది. మనమంతా అనంతమైన తండ్రికి పిల్లలమైనప్పుడు పరస్పరం సోదరులం కదా. సత్యయుగంలో అందరూ ఎందుకు లేరు? మనుషులు అడుగుతారు, కానీ డ్రామాలో వారి పాత్రయే లేదు. ఇది అనాదిగా తయారు చేయబడిన డ్రామా. ఇందులో నిశ్చయం ఉంచుకోండి అని చెప్పండి, వేరే విషయాలు చెప్పకండి. చక్రం కూడా ఎలా తిరుగుతూ ఉందో చూపించారు. కల్పవృక్ష చిత్రం కూడా ఉంది, కానీ దీని ఆయువు ఎంతో ఎవరికీ తెలియదు. తండ్రి ఎవరిని నిందించరు. మీరెంత పావనంగా ఉండేవారో తండ్రి అర్థం చేయిస్తారు. ఇప్పుడు పతితులుగా అయ్యారు కాబట్టి పతిత పావన రండి అని పిలుస్తారు. మొదట మీరందరూ పావనంగా అవ్వాలి, మళ్ళీ నెంబర్ వారుగా పాత్ర చేసేందుకు రావాలి. ఆత్మలన్నీ పైనే ఉంటాయి, తండ్రి కూడా పైన ఉంటారు. వారిని రండి అని మళ్ళీ పిలుస్తారు. కానీ అలా పిలిచినంత మాత్రాన వారు రారు. నాకు కూడా డ్రామాలో పాత్ర నిశ్చయింపబడి ఉందని తండ్రి చెప్తూ ఉన్నారు. ఎలాగైతే హద్దు డ్రామాలో పెద్ద పెద్ద ముఖ్య నటుల పాత్ర ఉంటుందో, ఇది బేహద్దు డ్రామా. అందరూ డ్రామా బంధనంలో బంధితులై ఉన్నారు. దీని అర్థము దారాలలో బంధింపబడి ఉన్నదని కాదు. అది జడమైన వృక్షము. ఒకవేళ బీజము చైతన్యమైతే వృక్షం ఎలా పెరుగుతుంది, ఫలం ఇస్తుందో తెలిసిపోతుంది. బాబా మానవ సృష్టి రూపీ వృక్షానికి చైతన్య బీజులు. దీనిని తలక్రిందులుగా ఉన్న వృక్షము అంటారు. బాబా జ్ఞాన సాగర్లు. వారికి సృష్టి జ్ఞానమంతా తెలుసు. ఇది అదే గీతా జ్ఞానము, కొత్త విషయమేమీ కాదు. ఇక్కడ బాబా ఏ శ్లోకము మొదలైనవి వాటిని ఉచ్చరించరు. వారు గ్రంథము చదివి తర్వాత అర్థాన్ని తెలియచేస్తారు. ఇది చదువు. ఇందులో శ్లోకాలు మొదలైన వాటి అవసరం లేదని తండ్రి చెప్తూ ఉన్నారు. ఆ శాస్త్రాలలో చదువుల్లో ఏ లక్ష్యము ఉద్దేశము ఉండదు. జ్ఞానము, భక్తి, వైరాగ్యము శంకరాచార్యులు వచ్చినప్పుడు గృహం నుండి వైరాగ్యాన్ని పొందడం నేర్పిస్తారు. ప్రారంభంలో వారు కూడా శాస్త్రాలు మొదలైనవి నేర్పించరు. వృద్ధి చెంది శాస్త్రాలుగా తయారు చేయటం ప్రారంభిస్తారు. మొట్టమొదట ధర్మస్థాపన చేసేవారు ఒక్కరే ఉంటారు.
తర్వాత నెమ్మదిగా వృద్ధి చెందుతూ ఉంటుంది. అది కూడా అర్థం చేసుకోవాలి. సృష్టిలో మొట్టమొదట ఏ ధర్మం ఉండేది? ఇప్పుడైతే అనేక ధర్మాలు ఉన్నాయి. ఆది సనాతన దేవీ దేవతా ధర్మం ఉండేది. దానిని స్వర్గము అని అంటారు. పిల్లలు మీరు రచయిత రచన తెలుసుకోవడం ద్వారా ఆస్తికులుగా అవుతారు. నాస్తికులుగా ఉంటే ఎంత దుఃఖం అనుభవించవలసి వస్తుంది. అనాథలైపోతారు. పరస్పరంలో జగడాలాడుకుంటూ పోట్లాడుకుంటూ ఉంటారు. పరస్పరంలో ఎప్పుడూ కొట్లాడుకుంటూ ఉంటారు. మిమ్మల్ని అదిగే నాథుడే లేరా అని అంటారు కదా. ఈ సమయంలో అందరూ అనాథులైపోతారు. నూతన ప్రపంచంలో పవిత్రత, సుఖశాంతి అన్నీ ఉండేవి. అపారమైన సుఖం ఉండేది. ఇక్కడ అపారమైన దుఃఖం ఉన్నది. అది సత్యయుగము, ఇది కలియుగము. మీరిప్పుడు పురుషోత్తమ సంగమయుగంలో ఉన్నారు. ఈ పురుషోత్తమ సంగమయుగం ఒక్కటే ఉంటుంది. సత్యత్రేతా యుగాల సంగమాన్ని పురుషోత్తమ సంగమమని అనరు. ఇక్కడ అసురులున్నారు, అక్కడ దేవతలుంటారు. ఇది రావణ రాజ్యమని మీకు తెలుసు. రావణుని తలపై గాడిద తలను చూపిస్తారు. గాడిదను ఎంత శుభ్రంగా చేసి దానిపైన బట్టలుంచినా మళ్ళీ మట్టిలో పడుకొని పాడు చేసుకుంటుంది. బాబా బాబా మనల్ని స్వచ్ఛంగా పువ్వుల్లాగా తయారు చేస్తారు. మళ్ళీ రావణ రాజ్యంలో పొర్లాడి అపవిత్రంగా అవుతారు. ఆత్మ మరియు శరీరము రెండు అపవిత్రం అవుతాయి. మొత్తం అలంకారాన్ని అంతా పోగొట్టుకుంటారు. బాబా పతిత పావన్ అంటారు. ఒకప్పుడు మనం బంగారు యుగంలో ఎంతగా అలంకరించబడి ఉండేవాళ్ళము. ఎంత మంచి రాజ్యభాగ్యం ఉండేది. మళ్ళీ మాయారూపి ధూళిలో పొర్లాడి మలినమైనాము. నిండు సభలో కూడా చెప్పవచ్చు. ఇది అంధకారమైన నగరము. తండ్రి చెప్తూ ఉన్నారు. భగవంతుణ్ణి సర్వవ్యాపి అని చెప్పేశారు. ఏమి జరిగిందో అది మళ్ళీ పునరావృతం అవుతుంది. ఇందులో తికమక చెందే అవసరమే లేదు. 5000 సంవత్సరాలలో ఎన్ని నిమిషాలు, గంటలు, సెకండ్లు అని ఒక పుత్రుడు అన్ని ధర్మాల వాడి గురించి లెక్కించి పంపించాడు. ఇందులో కూడా బుద్ధి వ్యర్థమవుతుంది. ప్రపంచం ఎలా నడుస్తుందో బాబా అలాగే అర్థం చేయిస్తారు. ప్రజాపిత బ్రహ్మ, గ్రేట్ గ్రాండ్ ఫాదర్ వారి కర్తవ్యాన్ని గురించి ఎవరికీ తెలియదు. విరాట స్వరూపంలో ప్రజాపిత బ్రహ్మను కూడా తీసేశారు. తండ్రి మరియు బ్రహ్మ గురించి యథార్థంగా తెలియదు. వాళ్ళని ఆదిదేవ అని అంటారు. ఈ వృక్షానికి చైతన్య బీజరూపుడు తండ్రి అయినారు. ఇది తలక్రిందుల వృక్షము. తండ్రి ఎవరైతే సత్యం, చైతన్యం, జ్ఞానసాగర్లో వారినే మహిమ చేస్తారు. ఆత్మ లేకపోతే మనిషి నడవలేదు. గర్భంలో 5-6 నెలల తర్వాత ఆత్మ ప్రవేశిస్తుంది. ఇది కూడా డ్రామాలో తయారు చేయబడింది. ఆత్మ వెళ్ళిపోతే అంతా సమాప్తము. ఆత్మ అవినాశి, అది పాత్ర చేస్తుందని తండ్రి వచ్చి అవగాహన చేయిస్తారు. ఆత్మ అయిన ఇంత చిన్న బిందువులో అవినాశి పాత్ర నిండి ఉంది. పరంపిత కూడా ఆత్మయే.
వారిని జ్ఞానసాగర్లని అంటారు. వారే ఆత్మ గురించి అనుభవం చేయిస్తారు. వారు కేవలం పరంపిత సర్వశక్తివంతులు, 1000 సూర్యుల కంటే తేజోమయంగా ఉన్నవారు చెప్తారు. కానీ ఏమీ అర్థం చేసుకోరు. అవన్నీ భక్తి మార్గంలో వర్ణించబడినవని, శాస్త్రాలలో వ్రాయసినవని బాబా చెప్తారు. అర్జునుడికి సాక్షాత్కారం అయినప్పుడు నేనింత తేజస్సును సహించలేనని అంటారు. కాబట్టి ఆ విషయం మనుషుల బుద్ధిలో కూర్చుండిపోయింది. ఇంకా తేజోమయం ఎవరిలోనైనా ప్రవేశిస్తే పగిలిపోతారు. జ్ఞానం లేదు కాబట్టి పరమాత్మ 1000 సూర్యుల కంటే తేజోమయం అన్నారు. మాకు సాక్షాత్కారం కావాలని కోరుకుంటారు. భక్తి భావం కూర్చొని ఉంది కనుక వారికి సాక్షాత్కారం కూడా అవుతుంది. ప్రారంభంలో మన వద్ద చాలామంది సాక్షాత్కారం అయ్యేది. కళ్ళు ఎర్రగా అవుతూ ఉండేవి. సాక్షాత్కారమైన వారు ఈరోజు ఎక్కడ ఉన్నారు? అవన్నీ భక్తి మార్గంలోని విషయాలు. ఇవన్నీ తండ్రి అర్థం చేయిస్తారు. ఇందులో నిందించే విషయం ఏదీ లేదు. పిల్లలు సదా హర్షితంగా ఉండాలి. ఇది తయారు చేయబడిన డ్రామా. ఎంత నిందించినా తండ్రి ఏం చేయగలరు? కోపం వస్తున్నా డ్రామా అనుసారంగా వీరందరూ భక్తి మార్గంలో చిక్కుకొని ఉన్నారని భావిస్తారు. కోపపడే మాటే లేదు. డ్రామా ఈ విధంగా తయారైంది. ప్రేమగా అర్థం చేయించాల్సి వస్తుంది. పాపం వారు అజ్ఞాన అంధకారంలో ఉన్నారు. అర్థం చేసుకోరు. కాబట్టి జాలి కూడా కలుగుతుంది. సదా చిరునవ్వుతో ఉండాలి. వీరంతా స్వర్గద్వారానికి రాలేరు. మీరంతా శాంతిధామానికి వెళ్ళేవారు. అందరూ శాంతినే కోరుకుంటారు. కాబట్టి తండ్రి సత్యాన్ని అర్థం చేయిస్తారు. ఈ ఆట తయారు చేయబడిందని మీరిప్పుడు అర్థం చేసుకున్నారు. డ్రామాలో ప్రతి ఒక్కరికి పాత్ర లభించింది. ఇందులో చాలా అచంచలమైన స్థిరమైన బుద్ధి ఉండాలి. ఎంతవరకు అచంచలమైన స్థిరమైన ఏకరసా స్థితి ఉండదో అంతవరకు పురుషార్థం ఎలా చేస్తారు? ఏమైనా జరగని తుఫాను వచ్చినా స్థిరంగా ఉండాలి. మాయా తుఫాన్ అయితే చాలా వస్తాయి. చివరి వరకు వస్తూనే ఉంటాయి. స్థితి దృఢంగా ఉండాలి. ఇది గుప్తమైన శ్రమ. చాలామంది పిల్లలు పురుషార్థం చేసి తుఫాన్లను పక్కకు తోసేస్తూ పారతోలుతూ ఉంటారు. ఎవరెంత ఉత్తీర్ణులవుతారో అంత ఉన్నత పదవి పొందుతారు. రాజధానిలో చాలా పదవులు ఉంటాయి కదా. అన్నిటికంటే త్రిమూర్తి, సృష్టి చక్రము మరియు కల్పవృక్ష చిత్రాలు బాగున్నాయి. ఇవి ప్రారంభంలో తయారయ్యాయి. సర్వీస్ కొరకు విదేశాలకు కూడా ఈ 2 చిత్రాలు తీసుకెళ్ళాలి. వారు వాటిని బాగా అర్థం చేసుకోగలరు. నెమ్మదిగా ఈ చిత్రాలు వస్త్రాలపై ఉండాలని బాబా కోరుకుంటారు. అది కూడా జరుగుతుంది. ఇది ఎలా స్థాపన అవుతూ ఉందో మీరు అర్థం చేయిస్తారు. ఇది అర్థం చేసుకుంటే మీరు కూడా మీ ధర్మంలో ఉన్నత పదవిని పొందుతారు. క్రైస్తవ ధర్మంలో మీరు ఉన్నత పదవిని పొందాలనుకుంటే దీనిని బాగా అర్థం చేసుకోండని మీరు వాళ్ళకి చెప్తారు. అచ్చా మీటే మీటే సికీలతే
बच्चों प्रति माता पिता बाप दादा का याद प्यार और गुड मॉर्निंग। रूहानी बाप की रूहानी बच्चों को नमस्ते। हम रूहानी बच्चों की रूहानी माता पिता बाप दादा को याद प्यार गुड मॉर्निंग నమస్తే నమస్తే. ధారణ: పురుషోత్తమ సంగమ యుగంలో పవిత్రంగా అయ్యి స్వయాన్ని అలంకరించుకోవాలి. ఎప్పుడూ మాయా ధూళిలో పొర్లాడి అలంకారాన్ని పాడు చేసుకోరాదు. డ్రామాను యథార్థంగా అర్థం చేసుకొని తమ స్థితిని అచలంగా అడోల్గా స్థిరంగా చేసుకోవాలి. ఎప్పుడూ తికమక పడరాదు. సదా హర్షితంగా ఉండాలి. వరదాన్: ప్రతి పనిని బాగా ఆలోచించి అర్థం చేసుకొని చేసేవారే పశ్చాత్తాపం నుండి ముక్త జ్ఞానయుక్త ఆత్మ అవుతారు. ప్రపంచంలో కూడా మొదట బాగా ఆలోచించిన తర్వాతే చేయండి అని అంటారు. ఎవరైతే ఆలోచించకుండా చేస్తారో, చేసిన తర్వాత ఆలోచిస్తారో వాళ్ళు పశ్చాత్తాపరూపులుగా అవుతారు. చేసిన తర్వాత ఆలోచించడం అనేది పశ్చాత్తాపరూపం అవుతుంది. ముందు ఆలోచించడం అనేది జ్ఞానయుక్త ఆత్మల గుణము. ద్వాపర కలియుగాలలో అయితే అనేక ప్రకారాలుగా పశ్చాత్తాపపడే కర్మలే చేస్తూ వచ్చారు. కానీ ఇప్పుడు సంగమయుగంలో ఆలోచించి అర్థం చేసుకొని ఎలాంటి సంకల్పాలు చేసి లేక కర్మలు చేయాలంటే ఆ కర్మల ద్వారా ఎప్పుడు మనస్సులో కూడా ఒక్క సెకండ్ కూడా పశ్చాత్తాపపడరాదు. అప్పుడు వారిని జ్ఞానయుక్త ఆత్మలు అంటారు. స్లోగన్: దయా హృదయులుగా అయ్యి సర్వగుణాలను శక్తులను దానమిచ్చేవారే మాస్టర్ దాత అవుతారు. అచ్చా. ఓం శాంతి. चुपके चुपके धीरे धीरे दिल में कोई आया है। चुपके चुपके धीरे धीरे दिल में कोई आया है। जैसे उतरा चांद गगन से मन में वो मुस्काया है। मन में वो मुस्काया है। चुपके चुपके धीरे धीरे दिल में कोई आया है। जैसे उतरा चांद गगन से मन में वो मुस्काया है। मन में वो मुस्काया है।
जैसे उतरा चांद गगन से, मन में वो मुस्काया है, मन में वो मुस्काया है। निर्मल निर्मल किरणों ने है हर लिया है हर अंधियारा। निर्मल निर्मल किरणों ने है हर लिया है हर अंधियारा। चैन अमन की चांदनी बिखरी, उजियारा ही है उजियारा। सारा खेल रचा कर उसने अपने आप छिपाया है। जैसे उतरा चांद गगन से, मन में वो मुस्काया है, मन में वो मुस्काया है। चुपके चुपके धीरे धीरे दिल में कोई आया है। चुपके चुपके धीरे धीरे दिल में कोई आया है। जैसे उतरा चांद गगन से, मन में वो मुस्काया है, 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 मन में वो मुस्काया है।